ఓపెన్ పోర్స్ తోటి బాధపడుతున్నారా? ఓపెన్ పోర్స్ మన చర్మం పైనకి వచ్చేసి ఫొటోస్లో వికారంగా, అలానే మీకు చూసుకోవటానికని కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నారా? అలాంటప్పుడు అసలుకి ఓపెన్ పోర్స్ ఎందుకు వస్తాయి, దానికి ఏ విధమైన మార్పులు మన జీవితంలో చేసుకోవాలి, ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేసుకోవాలి, ఆన్లైన్లో చాలా విధంగా మనకి అడ్వైస్ చెప్తూ ఉంటారు. ఇది వాడితే ఓపెన్ పోర్స్ తగ్గిపోతాయి, ఇలా చేస్తే మనకు ఓపెన్ పోర్స్ బాగా తగ్గుతుంది, ఈ సీరం తోటి తగ్గుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అదే పనిగా చెప్తూ ఉంటారు. దాంట్లో ఎంతవరకు సత్యం ఉంటుంది, ఒక్కసారి అప్లికేషన్ తోటి అయిపోతుందా, నెక్స్ట్ ఫోటోలో చూడంగానే పూర్తిగా మారిపోతూ ఉంటుంది. అసలు ఇది నిజంగానే సాధ్యమా సీరమ్స్ తోటి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వీటన్నిటి గురించని మనకి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా, ప్రొసీజర్స్ ఏమైనా చేయించుకుంటే బెటర్ అవుతుందా, అన్ని సీరమ్స్ యూస్ చేశాక కూడా మనకి రిజల్ట్స్ రావట్లేదు, అలాంటప్పుడు మనము ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేసుకుంటే బెటర్ అవుతుంది అని చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాటన్ని సందేహాల కోసమనే నేను ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఓపెన్ పోర్స్ తోటి బాధపడుతూ ఉంటారు. ఓపెన్ పోర్స్ అనేది విపరీతంగా ప్రామినెంట్గా చీక్స్ పైన, నోస్ పైన రావటంతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఇబ్బంది పడ్డప్పుడు సీరమ్స్ ఏ విధంగా పనిచేస్తుంది, సీరమ్స్తో పాటు మనం ఏ విధమైన మార్పులు చేసుకోవాలా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు కారణాలు ఏంటి? ఓపెన్ పోర్స్ అనేటివి సిబమ్ ప్రొడక్షన్ తోటి ఎక్కువగా అవటంతో మీకు అది ఓపెన్ పోర్స్ వస్తాయి. చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, ఓపెన్ పోర్స్ ఆయిలీగా ఉంటేనే వస్తుందా, డ్రై స్కిన్ ఉంటే వస్తుందా అని. మీకు ఆయిలీ స్కిన్ ఉన్నా, డ్రై స్కిన్ ఉన్నా మీకు సంబంధం లేని విషయము ఆ సీబమ్ ఓపెనింగ్స్ అనేది అనమాట. అంటే ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ దట్ ఫ్యాక్టర్. అంటే మీకు ఒకవేళ ఆయిల్ గ్లాండ్స్ అనేది, ఇప్పుడు ఈ ఆయిల్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయండి, సెబేషియస్ గ్లాండ్స్ అని అంటాం. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే వెంట్రుకల పక్కన మనకి ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయన్నమాట. ఈ ఆయిల్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో సీబమ్ అనే దాన్ని, ఆయిల్ని సెక్రెట్ చేసి మన ఫేస్ పైన మాయిశ్చరైజర్గా మనకి పనిచేస్తుంది అనమాట. అంటే ఇది నూనె ముద్దలు కావండి, కాకపోతే సీబమ్ అంటే ఆయిల్తో పాటు కొన్ని ఇతరత్ర కాంపోజిషన్స్ ఉంటాయి, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ కూడా. ఇవన్నీ చర్మం పైనకి పాకి అదొక న్యాచురల్ బ్యారియర్గా మనల్ని కాపాడుతుంది అనమాట. ఈ సీబమ్ అనేది మనకి ప్రొటెక్టివ్. కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది చూడండి, దాంట్లో ఈ సెబేషియస్ గ్లాండ్స్ యాక్టివిటీస్, అంటే ఈ ఆయిల్ గ్రంథులు ఏవైతే ఉంటాయో ఇవి యాక్టివిటీ అనేటిది అంత గట్టిగా చూపించదు అనమాట ఆ డ్రై స్కిన్ అవ్వటానికి. అదే మనకి ఈ ఆయిల్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువ యాక్టివిటీ చూపిస్తే ఆ ఆయిల్ సెక్రీషన్ అయ్యి బాగా ఆయిలీగా అవుతూ ఉంటుంది అనమాట. సో సెబేషియస్ గ్లాండ్స్ యాక్టివిటీని బట్టి మన స్కిన్ టెక్స్చర్ అనేది మనకి డిసైడ్ అవుతుంది అనమాట. కాంబినేషన్ స్కిన్నా, డ్రై స్కిన్నా, నార్మల్ స్కిన్నా, ఆయిలీ స్కిన్నా, ఇలాంటివన్నీ వివిధ రకాలైన స్కిన్స్ మనకి వివిధ కాంబినేషన్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇలా మనకి ఒక టైప్ ఆఫ్ స్కిన్ ఉంటుందని కాదండి, అది ఒక టైప్ ఆఫ్ స్కిన్ ఒక సీజన్లో కానీ ఒక టైంలో కానీ ఉంటుంది, అది మారుతూ ఉంటుంది. సో ఈ ఆయిల్ గ్లాండ్స్ కానీ సెబేషియస్ గ్లాండ్స్ కానీ మనకి ఎక్కువ యాక్టివ్గా ఉన్నప్పుడు ఆయిలీగా మారుతుందండి, తక్కువ యాక్టివ్గా ఉన్నప్పుడు డ్రైగా మారుతుంది. అది ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కంటి రెప్పల పైన, ముక్కు పైన, బుగ్గల పైన, అలానే నుదుట పైన, అలానే ఇక్కడ ఈ భాగంలో కానీ, ఇక్కడ పెదవి కింద భాగంలో కానీ ఎప్పుడైనా ఉండొచ్చు అనమాట. సో ఈ విధంగా మార్పులు ఉంటాయి. కాబట్టి ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఓపెనింగ్ గనక లార్జ్గా ఉంటే, అంటే ఏదైతే ఆ సెబేషియస్ గ్లాండ్స్, ఆయిల్ గ్లాండ్స్ ఏదైతే మన చర్మం పైకి ఓపెన్ అవుతుందో ఆ ఆయిల్ గ్లాండ్స్ అనేది ఓపెనింగ్ అనేది వెడల్పుగా ఉంటే మామూలుగా అయితే సూక్ష్మంగా ఉంటుందండి. అదే ఇలా వెడల్పుగా మారింది అనుకోండి, ఓపెన్ పోర్స్ గా మారిపోతుంది అనమాట. చాలా మందికి ఓపెన్ పోర్స్ కి, మొటిమల గుంతలకి బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓపెన్ పోర్స్ కి, మొటిమల గుంతలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఓపెన్ పోర్స్ అని అంటే మనకి చర్మం పైన ఉన్న ఈ ఆయిల్ గ్లాండ్స్ ఓపెనింగ్ తోటి అవుతుందండి. మొటిమల గుంతలు అంటే నేను చెప్పాను కదండి, నా ఛానల్లో పాత వీడియోస్లో నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మొటిమల గుంతలు అని అంటే మొటిమలు లావుగా అయిపోయి చాలా ఇబ్బందిగా పశ్చిలారుగా మారి ఆ తర్వాత హీల్ అవుతూ దానికి గుంతలాగా మారిపోవటం అనమాట. ఓపెన్ పోర్స్ వేరు, యాక్నే స్కార్స్ వేరు. కొంతమందికి ఓపెన్ పోర్స్ ఉంటాయండి, యాక్నే స్కార్స్ కూడా ఉంటాయి. చాలా మందికి ఇది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు, స్కార్స్ ఉన్నాయి అని అనుకుంటారు. చాలా మంది స్కార్స్ ని ఓపెన్ పోర్స్ అని కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీకు మొటిమలు వచ్చి మీరు గిల్లుకొని పిండుకొని దాన్ని స్కార్ లాగా మార్చారని అంటే దాన్ని యాక్నే స్కార్స్గా అంటారనమాట.
అదే మీరు దానంతదే స్వతహాగా మీకు వచ్చింది అనుకోండి, దాన్ని ఓపెన్ పోర్స్ అని అంటాం. ఇంకో మెడికల్ కండిషన్ కూడా ఉంటుందండి, ఎట్రోఫోడర్మా వర్మిక్యులేటమ్ అని కూడా ఉంటుందన్నమాట. ఈ ఎట్రోఫోడర్మా వర్మిక్యులేటమ్ అని అంటే మనకి దానంత అదే గుంతల్లాగా స్పాంటేనియస్గా అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఓపెన్ పోర్స్కి కారణాలు ఇన్ని రకాలన్నమాట. ఓపెన్ పోర్స్కి ఇలా ఉన్నప్పుడు మనం ఎటువంటి డైట్స్ మార్పులు చేసుకోవాలి, లైఫ్ స్టైల్ ఎలా చేయాలి, దీనికి ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేసుకోవాలి, ఏ విధమైన సీరమ్స్ వాడాలి, ఎలా చేయాలి అనే దాని గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అయితే ఈ ఓపెన్ పోర్స్ అనేది ఏ వయసులో వస్తుంది, మగవాళ్ళలో వస్తుందా ఎక్కువగా, ఆడవాళ్ళలో వస్తుందా అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఓపెన్ పోర్స్ అనేది ఏ వయసులో అనే సంబంధం లేదండి. 14 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి 65-70 ఏళ్ళ వరకు వాళ్ళకు కూడా నేను చూశాను ఓపెన్ పోర్స్. అయితే 14, 12, 13 వయసులో ఉన్న వాళ్ళకి యంగ్స్టర్స్లో సిబేషియస్ యాక్టివిటీ అనేది అంటే ఆయిల్ గ్లాండ్స్ యాక్టివిటీ పెరగడంతో వస్తుందండి. అదే 25-30లో ఉన్న వాళ్ళకి సన్ డ్యామేజ్ తోటి వస్తుందండి. అంటే విపరీతమైన సన్ డ్యామేజ్ ఉంటే అక్కడ లోపల ఉన్న ఎలాస్టిన్, కొల్లాజన్ అంటే మనకి వెంట్రుకలు ఉంటాయండి, ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. చర్మంలో కేవలం వెంట్రుకలు, ఆయిల్ గ్లాండ్స్, ఎపిడర్మిస్, డర్మిస్ అనే కాదండి, ఆ డర్మిస్లో కొల్లాజన్ అనేది ఉంటుంది, ఎలాస్టిన్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఈ కొల్లాజన్, ఎలాస్టిన్ అనేది రెండు మంచిగా మైమర్చిపోయి అంటే లోపలికి ఇంటిగ్రేట్ అయిపోయి చర్మాన్ని సాఫ్ట్గా ఉంచుతుంది అనమాట. సో ఈ ఎలాస్టిన్ అనేది ఎలాస్టిసిటీకి, కొల్లాజన్ అనేది స్ట్రెంగ్త్ అండ్ ఫర్మ్నెస్కి వస్తుంది. సో ఈ కొల్లాజన్, ఎలాస్టిన్ అనే ఒక రేషియోలో ఒకవేళ మార్పులు జరిగితే కనుక స్కిన్ సాగింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఈ కొల్లాజన్ డీజనరేషన్కే మనకి సన్లైట్ కారణం అనమాట. సో ఈ సన్లైట్, పొల్యూషన్, స్ట్రెస్, లైఫ్ స్టైల్లో బ్యాడ్ ఏ విధంగా ఉండటం, డైట్లో మార్పులు చేయటం వల్ల కొల్లాజన్ ష్రింక్ అయ్యి, ఎలాస్టిన్ ష్రింక్ అయ్యి మీకు ఆ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి ఓపెనింగ్ దానంతదే ఓపెన్ అవుతాయి అన్నమాట. వైడ్గా అయిపోయేటప్పటికీ అంటే వెడల్పుగా అయిపోయేటప్పటికీ మీకు అది ఓపెన్ పోర్స్గా మారుతూ ఉంటాయి. ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ తర్వాత చర్మంలో మార్పులు అనేటివి వస్తాయి. ప్రెగ్నెన్సీలో మనకి శరీరంలో ఎలా అయితే మార్పులు వస్తాయండి, అలానే మనకి వంటి పైన కూడా కాకుండా మనకి చర్మం పైన కూడా మనకి మార్పులు అనేటివి వస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ తర్వాత కొద్దిగా పిగ్మెంటేషన్, మంగుమచ్చలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, చూస్తారు కదండి. అలానే చర్మం పైన కూడా బుగ్గలు వచ్చినప్పుడు అక్కడ స్కిన్ అనేది కొల్లాజన్, ఎలాస్టిన్ చేంజెస్ అనేటివి అవుతాయి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి. దానితోటి కూడా సాగింగ్ అనేది అవుతూ ఉంటుంది. డెలివరీ అయిపోగానే హార్మోన్స్ వెళ్ళిపోతాయి కదండి, ప్రెగ్నెన్సీని హోల్డ్ చేసిన హార్మోన్స్ ఉంటాయి కదా, గుడ్ హార్మోన్స్, అవి వెళ్ళిపోగానే ఆ బుగ్గలన్నీ మళ్ళీ డీజనరేట్ అవుతూ ఉంటుంది. అలానే ప్రెగ్నెన్సీ అనేది బాడీకి చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్ అండి. అంటే ఒక బాడీలో ఒక బేబీ వచ్చి బేబీ బయటికి వచ్చినాక మళ్ళీ వాటిని ఫీడింగ్ చేసి బేబీని మనం జాగ్రత్తగా చూసుకోవటానికని చాలా స్ట్రెస్ పడతాం కదా మదర్స్. ఆ టైంలోనే సాగింగ్ స్కిన్ అనేది మెల్లగా నెమ్మదిగా మొదలవుతూ ఉంటుంది అనమాట. అలాని ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయటం అని కాదండి, కాకపోతే ఏంటంటే ప్రెగ్నెన్సీ వల్ల మనకు వచ్చే మార్పులు మనం అర్థం చేసుకొని దానికి జాగ్రత్తగా మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటే మంచిది అనమాట. సో కొల్లాజన్లో మార్పులకి ఇలా కారణం కూడా అవుతూ ఉంటుంది. మెనోపాజ్లో ఉన్న ఆడవాళ్ళకి 5 ఏళ్ల ముందు 7 ఏళ్ల ముందు నుంచి మార్పులు అనేటివి మెనోపాజ్వి వస్తూ ఉంటాయండి. అంటే సైకిల్స్లో మార్పులు అనేటివి జరగవండి. మెనోపాజ్ అనేది సైకిల్లో 2 సంవత్సరాలు అటు ఇటు మాత్రమే మనకి మార్పులు జరుగుతాయి. కానీ ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో 45 ఏళ్ళు 42 ఏళ్ళ నుంచి మెల్లమెల్లగా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ హార్మోన్స్లో అలా మార్పులు జరగటంతో ఆ టైంలో వీళ్ళు లైఫ్ స్టైల్లో కూడా మార్పులు ఉంటాయి కదండి, పిల్లల చదువులు ఇవన్నీ ఉంటాయి కదా, దానితోటి ఆ మార్పులు జరగటంతో కూడా చర్మంలో మంచిగా ఉన్న సాఫ్ట్ కొల్లాజన్, ఎలాస్టిన్ కూడా చక్కగా కరిగిపోతూ ఉంటుంది అనమాట. చక్కగా ఉండాల్సిన కొల్లాజన్ కరిగిపోవటం అనేది ఈ హార్మోన్స్ తోటి అవుతూ ఉంటుంది. సో ఈ హార్మోన్స్ విత్డ్రావల్ తోటి అంటే ఆ హార్మోన్స్ తగ్గిపోతూ మనకి జరుగుతున్న మార్పుల్లో ఈ కొల్లాజన్ అనేది మనకి మారుతుంది అనమాట. సో కొల్లాజన్, ఎలాస్టిన్ లో మార్పులు అనేది ప్రొనౌన్స్డ్గా మెనోపాజ్ టైంలో అవుతుందండి. యాంటీ ఏజింగ్ మెజర్స్ తీసుకోకపోతే 60-70 ఇయర్స్కి స్కిన్లో బాగా సాగింగ్ వచ్చి ఓపెన్ పోర్స్గా కూడా మారుతూ ఉంటుంది. సో ఇవాళ మనం ఏజ్ గురించి తెలుసుకున్నామండి, అసలుకి ఓపెన్ పోర్స్ అనేది ఎందుకు వచ్చిందనే దాని గురించి తెలుసుకున్నాము, సన్లైట్ తోటి ఎలా డ్యామేజ్ అవుతాయి అది కూడా తెలుసుకున్నామండి. అలానే ఇతరత్ర విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. మరి ఈ ఓపెన్ పోర్స్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డైట్ విధంగా, లైఫ్ స్టైల్ గురించి అనే దాని గురించి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, ఎవరికైనా కానీ, మీ స్నేహితులకు కానీ, తెలిసిన వాళ్ళకి కానివ్వండి, ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, వాళ్ళు బాగా కాన్షియస్గా ఫీల్ అవుతున్నారు అని అంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్కి చూడమని చెప్పండి. అలానే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్ 2 లక్షల దాకా దాటారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతమంది నన్ను నమ్మారు అని అంటే
దానికి నేను చాలా కృతజ్ఞతతో ఉంటానండి. అలానే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అవేర్నెస్ ఇచ్చి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మా దగ్గర ఉన్న అడ్వాన్స్ థెరపీస్ తోటి మీకు మంచి రిజల్ట్స్ తీసుకురావాలనే దాన్ని మాకు తప్పకుండా ఒక ప్రోత్సాహం లాంటిది. అలానే మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నానండి. మీకు నా తరఫు నుంచి ఎన్నో ధన్యవాదాలు. మాటల్లో చెప్పలేను. ఇంతమంది నన్ను ఫాలో అవుతున్నారనంటే దానికి మీ నమ్మకం, మీ ప్రోత్సాహం నాకు ఎప్పుడు ఒక అండగా ఉంటుంది. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తోటి మీకు చేయాలనే ఉద్దేశంతో నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్ మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే మీరు కామెంట్స్ కూడా పెడుతూ ఉండండి. ఎటువంటివైనా కానీ చర్మంవి, జుట్టువి, వెంట్రుకలవి ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే వాటికి తగ్గట్టుగా నేను టెక్స్ట్ రిప్లై, వీడియో రిప్లై అనేది నేను చేస్తూ ఉంటాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.